జగన్ కు సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోర్టుకు జగన్ హాజరుపై సందిగ్ధమైతే వీడినటువంటి పరిస్థితి ఉంది. జగన్ తరపున లాయర్లు వారం రోజులు గడువు కోరారు. జగన్ తరపున ఇక ఈ నెల 21న కోర్టుకు హాజరు కావాలని జగన్ కు సిబిఐ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. గతంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినటువంటి జగన్ ఈ హాజరుకు సంబంధించి మినహాయింపునైతే వ్యతిరేకించింది సిబిఐ. అలాగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని జగన్ పిటిషన్ అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ నెల 21న హాజరు కావాలని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి, కానీ ఒక వారం రోజుల పాటు గడువు ఇవ్వాలనేటువంటిది జగన్ తరపు లాయర్లు కోరినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? ఒక సందిగ్ధమైతే వీడినటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా ఎలా చూడాలి? మురళి, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. నవంబర్ 21 లోపు నాంపల్లి సిబిఐ కోర్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన తరఫున లాయర్లు సిబిఐ కోర్టుకు తెలియజేశారు. వైఎస్ జగన్ ఇటీవల యూరోప్ పర్యటనకు వెళ్లిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఆయన యూరోప్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ 14న ఆయన కోర్టుకు హాజరు కావాలని సిబిఐ కోర్టు గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరారు. అదేవిధంగా తాను హాజరైన పక్షంలో ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. అదే కాకుండా సెక్యూరిటీ ఈ భద్రతాపరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవకాశం ఇవ్వమని ఆయన పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ పైన సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. అయితే నేడు ఆ పిటిషన్ పైన నేడు విచారణ జరిగింది. వైఎస్ జగన్ అభ్యర్థనపై సిబిఐ అభ్యర్థన తెలుపుతూ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు వారం రోజులు సమయం ఇవ్వాలని వైఎస్ జగన్ తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. అదేవిధంగా ఆయన వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ నెల 21న ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క ఆయన అక్టోబర్ నెలలో లండన్ పర్యటన వెళ్ళారు. లండన్ పర్యటన వెళ్లే ముందు ఆయన సిబిఐని పర్మిషన్ అడిగారు. సిబిఐ ఈ దాదాపు 15 రోజులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన తన వ్యక్తిగత కుటుంబంతో కలిసి ఆయన లండన్ వెళ్లారు. లండన్ నుంచి ఆయన తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఈ నెల 14న సిబిఐ కోర్టు హాజరు కమ్మని ఆదేశాలు జారీ చేసి ఆ ఆదేశాలపైన ఆయన పిటిషన్ కలగడం జరిగింది. ఏదైతే గత వారం క్రితం ఆయన మినహాయింపు పిటిషన్ వేశారో ఆ మినహాయింపు పిటిషన్ పైన నేడు కోర్టు తీర్పు చెప్పింది. ఏదైతే జగన్ తాను హాజరయ్యేందుకు ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయవలసి వస్తుంది, ఇది ప్రభుత్వానికి భారమని ఆయన గతంలో పిటిషన్ లో కూడా పేర్కొన్నారు. ఒకవేళ వ్యక్తిగత హాజరు మినహాయింపు లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా హాజరవుతానని ఆయన పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. జగన్ దాదాపు 6 సంవత్సరాల నుంచి ఆయన కోర్టుకు హాజరు కాలేదు, వ్యక్తిగతంగా ఇప్పుడు మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సిబిఐ తన వాదనలు వినిపించింది. దీంతో సిబిఐ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ నెల 21వ తేదీన నవంబర్ 21వ తేదీన సిబిఐ కోర్టుకు జగన్ హాజరు కావాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మురళి, అయితే వారం రోజుల గడువు కూడా కోరినటువంటి పరిస్థితి ఉందిగా, దీనికి సంబంధించి కోర్టులో మరొకసారి వాదనలు జరిగేటువంటి అంశం ఉంది అనేటువంటి మాట, ఒకవేళ నేరుగా రావాల్సి వస్తే ఎటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక అంశం, దానికి సంబంధించి మురళి, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యే పక్షంలో ప్రభుత్వం భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత ఉంది. ఆయనకు నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. అందుకు ఆయన మినహాయింపుగా తాను హాజరైన పక్షంలో కోర్టుకు ఏదైతే భద్రతాపరమైన ఖర్చులు పెరుగుతాయి, అందుకు నాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవకాశం ఇవ్వండి అంటూ ఆయన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ మీద విచారణ జరిపే న్యాయస్థానం హాజరుగమని ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఆయన వారం రోజులు మినహాయింపు కోరారో ఆ వారం రోజుల్లో ప్రభుత్వానికి వారు రిక్వెస్ట్ లెటర్ పెడతారు. తాను బెంగళూరు నుంచి సిబిఐ నాంపల్లి కోర్టుకు చేరుకుంటారా, లేక తాడేపల్లి నుంచి హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు చేరుకుంటారా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన విషయం ఉంది. అంతేకాకుండా ఇటు తాడేపల్లి అయితే ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులకు భద్రతా ఏర్పాట్లు చేయమని వాళ్ళు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వారు వారం రోజులు సమయం అడిగారు. ఈ వారం రోజుల సమయంలో కూడా వారు పైకోర్టుకి వెళ్తారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కింది కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అదే తీర్పును కూడా పైకోర్టు ఆదేశించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ దాదాపు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతారని సమాచారం వినిపిస్తుంది. ఆయన లండన్ వెళ్లే ముందు కూడా ఏదైతే ఆయన లండన్ వెళ్లే ముందు
పర్మిషన్ అడిగారు, కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఆ కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత సిబిఐ మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. ఆయన ఆయన ఈమెయిల్ కరెక్ట్ గా ఇవ్వలేదు, ఆయన వ్యక్తిగత నంబర్ ఇవ్వలేదు, ఆయన పిఏ నంబర్ ఇచ్చారు. సో ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారు. ఆయన పర్యటన వెనువెంటనే రద్దు చేయమని చెప్పి గతంలో సిబిఐ కోరింది. అయితే ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి అప్పటికే లండన్ నుంచి బెంగళూరుకి తిరిగి వచ్చారు. ఆ పిటిషన్ కూడా క్లోజ్ చేశారు. ఏదైతే ఆయన ప్రతిసారి వెళ్ళినప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ యూజ్ చేస్తారో ఆ పాస్పోర్ట్ కూడా ఆయన కోర్టుకు సమర్పించారు. పాస్పోర్ట్ కోర్టుకు సమర్పించినప్పుడు ఆయన వచ్చిన కిందకి లెక్క కడతారు కాబట్టి ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన కోరిన వ్యక్తిగత మినహాయింపు కూడా నేడు ఆ పిటిషన్ కొట్టేసి వారం రోజులు సమయం అడిగారు కాబట్టి ఆ సమయం ప్రకారం ఆయన కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భద్రతా చర్యలు ఆయన సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఆ సెక్యూరిటీ కల్పించే విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపుతారు కాబట్టి ఆయన కోర్టుకు హాజరయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఈసారి మాత్రం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకి రావాల్సిందే అనేటువంటి పరిస్థితులు ఆయనకున్నాయి. కోర్టుకు జగన్ హాజరుకు సంబంధించి అయితే ఒక సందిగ్ధం అయితే వీడినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి కూడా వర్చువల్గా హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం డెఫినెట్గా రావాలి. లండన్ వెళ్ళేటప్పుడు కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని కోట్ చేసింది సిబిఐ. దీనికి సంబంధించి వ్యక్తిగత నెంబర్ ఇవ్వకపోవడం, ఈమెయిల్ ఐడి కూడా సరిగా ఇవ్వకపోవడం అనేది దీనికి సంబంధించి ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ఇప్పుడు వారికి ఎటువంటి హోదా లేదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి వారు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అని సిబిఐ గట్టిగా పట్టుపట్టడంతో దీనికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు కూడా ఈ నెల 21న జగన్మోహన్ రెడ్డి హాజరు అవ్వాల్సిందే అనేటువంటి మాట అయితే క్లియర్ కట్గా చెప్పింది. కానీ ఏ విధంగా ఉండబోతోంది, ఒక వారం రోజులైతే గడువు కోరినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు. కానీ 21న మాత్రం జగన్మోహన్ రెడ్డి హాజరు మాత్రం తథ్యం అనేదే దీనికి సంబంధించి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు.